హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. పట్టాభిరామ పాఠానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఐఎమ్ ఓకే, బట్ ఇఫ్ ఐ కెన్ ట్రై, ఐ కెన్ డూ బెటర్ థింగ్స్. ఈరోజు నా దగ్గర స్కూటర్ ఉంది, నేను కారు కొనగలను. నా దగ్గర కారు ఉంది, నేను ఇంట్లో వాళ్ళకు కూడా ఒక కారు కొనిపెట్టగలను. నేను ఒక చిన్న ఇంట్లో ఉన్నాను, పెద్ద ఇంట్లోకి మారగలను. నా జీతం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది బాగానే ఉంది, కానీ దీనికి 5 times రెట్టింపు నేను సంపాదించగలను. ఎలా సంపాదించాలి అంటే ఏమైనా లాటరీ ఏది కాదు. అవకాశాలు ఉన్నాయి, అవెన్యూస్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి నా దగ్గరికి ఒక ఉద్యోగి వచ్చాడు. అతనికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. నేనన్నాను, మీరు వై డోంట్ యు గో ఫర్ సివిల్స్? ఎందుకంటే అతని నాలెడ్జ్ ఉంది. నేను అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేసి పలానా దానికి ఏంటి, పలానాది ఏంటి అని అడుగుతూ ఉంటా, చెప్తాడు. సివిల్స్కి వెళ్ళొచ్చు కదా అంటే, సార్ వెళ్తాం, కానీ మీకు అసలు ఏది తెలుసు దానికి, అది అందరికీ రాదు సార్. ఇప్పుడు బాగుంది కదా సార్, నా ఉద్యోగం ఏదో బాగానే ఉంది. ఒక్కటే బాధ అనిపిస్తుంది, మా జిల్లా కలెక్టర్ని చూసినప్పుడు వాడు నాకన్నా వేస్ట్ ఫెలో. నాకున్న నాలెడ్జ్లో సగం కూడా లేదు. నేను డ్రాఫ్టింగ్ రాస్తే అతను ఏం చేయలేడు. నాకు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అసలు నేను మళ్ళీ ఇంకోసారి రాసుంటే వచ్చేదేమో. మరి ఎందుకు రాయలేదు? నువ్వు రాయవు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. ఆయన వేస్ట్ ఫెలో అయితే కలెక్టర్ ఎందుకు అవుతాడు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎందుకు అవుతాడు? అతనిలో ఉన్న పట్టుదల నీలో లేదు. నువ్వు కంఫర్ట్ జోన్లో ఆగిపోయావు. నీకు బాగుంది ఆ స్కూటరు, అదే ఇల్లు, మీ పిల్లలు అక్కడ చిన్న బడిలో బాగున్నారు. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడేది గుడ్ టు గ్రేట్. అంటే నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను, కానీ ఇంకా గ్రేట్ అవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, బాగానే ఉంది, ఇంటి నుంచే చేసుకుంటున్నారు. కానీ కొత్త లాంగ్వేజెస్ వచ్చాయి. అవి కానీ నేర్చుకుంటే వాళ్ళకు కూడా తెలుసండి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అద్భుతాలు ఎలా చేస్తారు, ఎంత జీతం పెరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ రంగంలో కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా అక్కడే ఉంటారు. కోడిగుడ్డు పగలడానికి ముందు ఆ చిక్కు ఆ లోపల ఉంటుంది, బాగుంది కదా, నాకు బాగుంది కదా అనుకుంటుంది. బాగానే ఉంది, కంఫర్ట్. కానీ అందులో నుంచి నేను బయటకు వెళ్తే ఇంకా బాగుంటాను అని దానికి నేచర్ నేర్పుతుందండి. అప్పుడు ముక్కుతో టప్ 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 అంటూ కొట్టు ఇట్లా బయటకు వస్తుంది. లైఫ్ బిగిన్స్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. బయటికి రావాలండి. లేదు సార్, నేను బాగానే ఉంది సార్, నాకు మా ఆవిడని అడగండి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి. ఆవిడ ఏ కంప్లైంట్స్ లేవంటుందండి. లైఫ్ బిగిన్స్ at the end of your comfort zone. So do one thing every day that scares you. కొంచెం భయం వేసిన, అధైర్యం అనిపించిన మీరు తెగించండి. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితికి 5 ఏళ్ల తర్వాత పరిస్థితి మీకు తేడా అనిపించాలి. దీనికి కొండంత ధైర్యం ఏమీ అవసరం లేదండి, తెగింపు ఏమీ అవసరం లేదండి. పాజిటివ్ థింకింగ్ ఉంటే చాలు. ఒక 7 పాయింట్లు ఉన్నాయి, అవి చెప్తాను. కారణం ఏమంటే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడిని. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ జాబ్ నేను వదిలేసాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాన్ని వదిలి ఇలా నేను కౌన్సిలింగ్ వైపు రావాలి అంటే చాలామంది అంగీకరించలేదు ముందు. గుడ్ టు గ్రేట్ అనేది నాకు అప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా తెలియదు, కానీ నేను మారాలన్నాను. ఇంకా అద్భుతమైన సర్వీస్ ఉండగా వదిలేసాను. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే కంఫర్ట్ జోన్ టు గ్రేట్ జోన్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఈరోజు మీరు బాగున్నారు, మీ పిల్లలు బాగున్నారు, మీ ఇంట్లో వైఫై ఉంది, మీకు ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, ఇంకోటి ఉంది, గేజర్ ఉంది, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మీ ఆవిడ మీ మాట వింటుంది, ఆవిడ కూడా ఏదో ఇవన్నీ కాదు. 10 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలండి, నా దగ్గర ఒక 50 మంది పని చేయాలి. 50 నుంచి 300. నాకు తెలుసండి, ఒకప్పుడు ఏ పని పాఠాలు లేకుండా చాలా క్యాజువల్గా తిరుగుతూ అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకునే మనిషి ఈరోజు కంపెనీ పెట్టి అతని కింద 350 మంది పనిచేస్తున్నారండి. నేను ఈ మధ్య అతన్ని కలిసినప్పుడు అసలు అతనిలో ఒక గ్రేట్ పర్సన్ నాకు కనపడ్డాడండి. అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అతనిలో ఎలా వచ్చాయంటే,
కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడండి. తెగింపు ఏమీ లేదు. నేను ఎంతసేపు అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టడమేనా? ప్లాన్లు వేసుకుంటూ కూర్చుని సినిమా తీద్దామా, ఇండస్ట్రీ పెడదామా, ఆ ఉద్యోగానికి వెళ్దామా, లేకపోతే ఇక్కడే ఉందామా? కొందరు ఆ చిన్న ఉద్యోగంలోనే ఉండి అక్కడ సంపాదన కోసం లంచాలు తీసుకుంటారు. వాళ్ళు దౌర్భాగ్యులండి. వాళ్ళు ఆ లంచాలు తీసుకునేవాళ్ళు. నేనేమంటానంటే అప్డేట్ యువర్ స్కిల్స్. దీనికి 7 ఉన్నాయండి. మొట్టమొదటిది కమింగ్ అవుట్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్. సౌకర్యం నుంచి సుఖానికి ప్రయాణం చేయాలి. ఈ సౌకర్యం నుంచి సుఖానికి ప్రయాణం చేసే మార్గమధ్యంలో కొన్ని సమస్యలు వస్తాయి, తప్పదు. ఏదో పడిపోతూ ఉంటాం, ముళ్ళు గుచ్చుకుంటాయి, తీసుకోవాలి. ఆ టైంలో మీకు జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తే చాలు. ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు, ఏమండి మా కర్మ కొద్దీ మీరు ఇలా చేశారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం, అది ఇది. ఇప్పుడు నేను ఉద్యోగం మానేసినప్పుడు, చిన్నపిల్లవాడప్పుడు పాల డబ్బాలు కొనడానికి ఒకసారి డబ్బు సరిపోలేదు, అప్పు చేశాను, కొంత డబ్బు కావాల్సి వచ్చింది. మా ఆవిడ తిట్టింది అనుకోండి, ఏమని ఎందుకంటే మీకు ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని. ఎవడైనా ఏమనుకుంటారు, ఆ రోజుల్లో ఉద్యోగం వాలంటరీ రిటైర్మెంట్ కూడా లేదండి. ఉద్యోగం పోయిందంటే సస్పెండ్ చేశారేమో, డిస్మిస్ అయ్యాడేమో, తప్పుడు పనులు చేసేవాడేమో, ఇలా అనుకునేవారు. బట్ నేను లోపల ఏదో ఒక మండి ధైర్యం. నా వైఫ్ షీ యూస్ టు ఆల్వేస్ ఎంకరేజ్, అండ్ మై బ్రదర్స్ అండి, నాకు పెద్ద బలం ఫ్యామిలీ. రెండవది అంటే ఫస్ట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్. రెండవది డెసిషన్ మేకింగ్ అండి, అంటే నిర్ణయం తీసుకోవడం. నేను ఇప్పుడు రైట్ ఇందులో నుంచి ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? పలానా ట్రైనింగ్ తీసుకోవాలి, పలానా బుక్స్ చదవాలి, పలానా విధంగా నేను నేర్చుకోవాలి, కమ్యూనికేషన్స్ అవి ఇవి అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా దానికి అదే వర్చ్యూ ఆఫ్ యువర్ సీనియారిటీ మీకు వస్తుందని అనుకోకండి. మీ జూనియర్ వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. థర్డ్ దిస్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, నేను ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలి, పెద్ద జాబ్లోకి వెళ్ళాలి. ఆల్వేస్ మీరు నిద్రపోయినా లేచినా ఎప్పుడు ఆ కమిట్మెంట్ మీలో ఉండాలండి. నిబద్ధత అంటారు. ఈ నిబద్ధత ఎప్పుడైతే మీలో లేదో అప్పుడప్పుడు ఒక్కసారి మనసు ఏమంటుందంటే, ఎందుకురా సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖంలో పెట్టుకున్నాం, బుద్ధి లేదు, ఎవరిని వాళ్ళ సలహా ఇచ్చిందేమో. అందులో మన ఇళ్లలో కొందరు పెసిమిస్టులు కూడా ఉంటారండి, బంధువులు. ఆ పెసిమిస్టులు వాళ్ళు సినిక్స్ అనమాట. అసలు నీ బుర్ర అప్పుడు ఏదో అయింది, అసలు ఉద్యోగం రిజైన్ చేస్తాను. నేననేది ఉద్యోగం రిజైన్ చేయక్కలే, మీరు ఇందులో నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి తగిన శిక్షణ తీసుకోండి. ఇప్పుడు కంప్యూటర్స్లో అనేక రకాలు ఉన్నాయి. కొందరు సినిమా ఫీల్డ్లో నాకు తెలుసు డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు అయ్యారు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, ఆ తర్వాత సూపర్ స్టార్లు అయ్యారు. మీకు తెలుసు ఒక 60 పేర్లు ఉన్నాయండి. అంటే వాళ్ళు నెక్స్ట్ దానికి ఎలా జంప్ అయ్యారంటే ఒక కసి వాళ్ళలో పెరిగింది. నెక్స్ట్ ఈజ్ కన్సిస్టెన్సీ అని. కన్సిస్టెన్సీ అంటే నిలకడ అంటారు. నిలకడ అంటే మీరు ఎప్పుడు అదే మాట మీద ఉండండి. ఎస్, ఐ వాంట్ టు బికమ్ ద CEO, ఆర్ ఐ వాంట్ టు డ్రా బెటర్ శాలరీ, ఐ వాంట్ టు షిఫ్ట్ టు ఏ బెటర్ అపార్ట్మెంట్, ఐ వాంట్ టు షిఫ్ట్ ఏ బెటర్ హౌస్, ప్యాలెస్, మ్యాన్షన్. మనిషికి ఆశలు ఉండాలండి. అంటే మరీ డిజర్వింగ్ కానివి కాకుండా మనకు ఆశలు ఉండాలి, బట్ అది నిలకడగా ఉండాలండి. నెక్స్ట్ ఈజ్ కాన్స్టెంట్ పర్స్యూయేషన్ అండి. కాన్స్టెంట్ పర్స్యూయేషన్ అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదండి నేను అనుకుంటున్నా కానీ సార్ నాకు కదలలేకపోతున్నాను. ఇది ఏంటంటే తెలుగులో సామెత ఉంది, కదిలితే గాలిబండి కదలకపోతే మొండి అని. ఇప్పుడు ఆగిపోతాడండి. మీకు తెలియదు సార్, నా జాతకంలో రాసి ఉంది సార్. ఇక్కడ కట్టు ఉంది చూడండి, వీడు బంధు మీకే తెలియదండి కట్టు ఏంటో. ఇది ఏంటంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాను. నాకు బోల్డ్ కట్టలు ఉన్నాయండి. నేను ఏదో సక్సెస్ అయ్యానని అనుకోవట్లేదండి, బట్ ఒక్కటి మాత్రం నిజం చెప్పాలి మీకు, విజయం సాధించడం ఇంత సులువా అనిపించింది. నేను దీన్ని ఇలా చేయడానికి కారణం అండి, కొంత యండమూరి వీరేంద్రనాథ్ ఆయన రెస్పాన్సిబుల్. యండమూరి వీరేంద్రనాథ్ హాయిగా ఆంధ్రా బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా ఉంటూ సడన్గా స్టోరీస్ రాయటం వెళ్ళాడు, నవలలు రాశాడు, సూపర్ హిట్ అయ్యాడు. ఆ నవలలు వదిలేశాడు అక్కడ. అంటే నేను మళ్ళీ ఎప్పటికైనా బ్యాంకులో చేరతానని కూడా అనుకోలేదు, నవలలు వదిలేశాడు. సినిమాల వైపు వెళ్ళాడు. సినిమాల్లో సూపర్ డూపర్ హిట్స్ మరి చిరంజీవి గారికి ఇచ్చారు. చూడండి అసలు ఆ వదిలేయడం అనేది ఎట్లా ఉంటుంది. చివరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు వచ్చారు.
ఆ మధ్యలో డైరెక్షన్ కూడా వెళ్ళాను. అసలు ఒక్కసారి డైరెక్షన్లోకి వెళ్ళాక నన్ను అడిగితే అది ఒక రకమైన పిచ్చిలాగా ఆ డైరెక్షన్ వదలరండి, ఏమైనా తీస్తూ ఉంటాడు, ఇదే నా జీవితం. తక్కువని డిటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నాడండి, వదిలేసాడు. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏ రంగంలోకి వెళ్ళినా అద్భుతాలు చేశారు ఆయన. సో మీరు కూడా సెట్ ఏ బెటర్ గోల్, హయ్యర్ గోల్ అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్. రిమెంబర్, ఒకసారి కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ లోపల కింద పడిపోతారని ఏం లేదు, వెళ్తూనే ఉంటారండి. బట్ మీకు ఏంటంటే నిరంతరం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్రెడిబిలిటీ అండి, అంటే విశ్వసనీయత. మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి. నేను ఒకేసారి 5 సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను అని వచ్చాడండి ఒకసారి ఒకడు. 5 సినిమాలు ఒక సినిమా తీసావా ఇంతవరకు అని. లేదు సార్, కొట్టాలని వచ్చాను సార్, జాక్పాట్ అని. చాలా కాలం క్రితం. ప్రస్తుతం అతను ఈ కృష్ణానగర్ కాలనీలో తిరుగుతూ ఉంటాడండి, సినిమా లేదు పాడలేదు. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేస్తాను, నేను చేయగలను. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ టు గ్రేట్ జోన్ రావాలంటే కమింగ్ అవుట్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్, డెసిషన్ మేకింగ్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, కాన్స్టెంట్ పర్సుయేషన్, క్రెడిబిలిటీ, కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఇవన్నీ ఉన్న రోజుని యూ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ నెక్స్ట్ స్టెప్కి మీకు ప్రమోషన్ ఖాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.